పూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్ముని సింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనజాతి పరాంగతం యస్మిన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేత సమకల్మషం గోష్పదీకృతవారాశం ముజకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే లాత్మజం యః కర్ణంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకిర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. దశరథ మహారాజు గారు రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు, కానీ కుదరలా. కైకేయి అడ్డం పడింది. తనకెప్పుడో 2 వరాలు ఇస్తా అన్నట్ట, ఆ 2 వరాలు ఇప్పుడు కోరింది. అవి ఎంత అందంగా ఉన్నాయో వినండి. ఒక వరం, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, నారబట్టలు కట్టుకుని జటాధారి అయి మహర్షిలాగా వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి. రెండోది, ఈ రాజ్యం నా కుమారుడైనటువంటి భరతుడికి అభిషేకం చేయాలి ఈ రాజ్యంలో. ఈ 2 కోరింది. దాంతో స్పృహ తల్పి కోల్పోయినాడు ఆయన. రాముడిని పిలుచుకురమ్మన్నారు, పిలుచుకొచ్చారు. ఈ విషయం కూడా ఆయన చెప్పలేకపోయినాడు, ఆవిడే చెప్పింది. సరే, ఆయన చెప్పినా ఆవిడ చెప్పినా విషయం అదే కదా అని ఆయన వెనక్కి తిరిగాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు, ఆవిడతో చెప్పాడు. ఆవిడ ఆడటం మొదలెట్టింది. అంటుంది ఆవిడ, ఆయన నిన్ను కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తపస్సు చేయగా నువ్వు నాకు జన్మించావు. నువ్వు పుట్టి ఎంతో కాలం కాలేదు, ఆనందంగా నిన్ను చూసుకుంటూ నేను కాలం గడుపుకుంటున్నాను. ఇలాంటి పిడుగులాంటి భాష చెప్పారు నాయన. నాన్నగారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో లేదో తెలియదుగా. కైకేయి చెబుతోంది. అది ఆయనకి ఇష్టం లేదు, ఉందో ఆయన నోటముంటే చెప్పలేదు. ఆయన సమక్షంలో తల్లి చెప్పింది కనుక ఆయన చెప్పినట్టే అని అనుకుని రాముడు బయటకు వచ్చాడు. నాస్యాపరాధం పశ్చామ్యే నాపి దోషం తథావిధం ఏన నిర్వాస్యతే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవ. సరే, కానీ అసలు ఎందుకోసం అని, ఏం తప్పు ఉందని, ఏం పొరపాటు ఉందని నిన్ను అరణ్యాల్లోకి వచ్చింది. ఇది ఒకనొక శిక్ష లాంటిది. పూర్వకాలంలో, ప్రాచీనంలో చాలామంది ఏం చెప్పుకునేవాళ్ళంటే, ఏదో మహాపాపం చేస్తే, కూడని తప్పు జరిగి ఉంటే అలాంటి వాళ్ళని విసర్జించటం, దూరంగా పంపించేయటం, రాజ్యభ్రష్టుడిని చేయటం, అరణ్యాల్లోకి దింపేయటం, ఇటువంటి మాటలు మాట్లాడుతుండేవాళ్ళు. ఇటువంటి వాటల్లో ఏముందండి? ఏం లేదు. లక్ష్మణస్వామి ఈ మాటలన్నీ విన్న తర్వాత అతను మాట్లాడుతూ అన్నాడు, అన్నా నరోచితే మమాప్యేతద్వార్యే యద్రాఘవోవనం చక్రారాజ్యశ్రియం గచ్చే దోషిజావాక్యం మమ వశంగత. అమ్మా, నాకు కూడా నచ్చలేదు రాముడు చెప్పే మాటలు. నాన్నగారు ఎందుకు చెప్పారో తెలియట్లేదు. రాజ్యలక్ష్మి ప్రాప్తించింది, ఇస్తానని చెప్పాడు, రమ్మన్నాడు, అభిషేకం కోసం సర్వసన్నాహాలు చేశాడు. ఒక ఆవిడ తల్లి, ఆవిడ చెప్పినంత మాత్రం చేత ఇదంతా విడిచిపెట్టేయటమేనా? ఏమో, ఆయన పెద్దవాడు, ఏమన్నా మతిభ్రమం వచ్చిందేమో ఆయనకి, ఎందుకోసం ఇలా అంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ మహాకోపావేశంతో మాట్లాడతాడు. లక్ష్మణస్వామి కొంచెం ఎక్కువ కోపంతో మాట్లాడతాడు. ఆయన నా ఆదిశేషువు కదండి. శేషు అంటే పాముకి కోపం ఎక్కువ సహజం, అదనమాట. అతంపశ్యామ్యహం లోకే పరోక్షమపి యోనర స్వామిత్రోపి నిరస్తోపి వస్తు దోషం ఉదాహరేతు. అసలు
ఎందుకోసమని దోషాలు ఏమున్నాయని సాక్షాత్తు దేవతాస్వరూపుడు రాముడు అన్న ఆయన ఎప్పుడు కూడాను రుజుప్రవర్తన, మనోవాక్కాయములు ఏకాకారంగా ఉంటాయి, కానీ మనసులో ఒకటి, మాటలు ఇంకో రకంగాను, వ్యవహారం ఇంకో రకంగాను ఎప్పుడూ ఉండదే. ఎంత శత్రువైనా స్వాధీనపరుచుకోగలరు కదా. అటువంటి వాడిని అకారణంగా అతనికి రాజ్యం ఇవ్వకుండా ఎలాగా అరణ్యాలకు పంపించాలని అనుకున్నాడు నాన్నగారు. ఇదిముచనం రాజ్ఞ పునరం బాల్యముపేయుష. ఇది చిన్న వేషాలుగా చిన్నపిల్లాడి మాటలుగా ఉన్నాయి, కానీ ఇది నాకేం నచ్చలేదు అని అతను కూడా, లక్ష్మణస్వామి కూడా తల్లితోనూ తన సోదరుడైనటువంటి రాముడితోనూ అన్నాడు. ఒక పని చేస్తాను అన్న, నా ధనుర్బాణాలు తీసుకుంటాను, నేను ఇప్పుడు చూస్తాను ఎవరు నన్ను అడ్డొస్తారో. నా ధనుర్బాణాలకి ఈ భూమండలం అంతా కూడాను, అయోధ్య అంతా కూడాను నిర్మానుష్యం చేసేస్తాను క్షణకాలంలో. ఎవడొస్తాడో నేను చూస్తాను, భరతుడు వస్తాడో మరొకడు వస్తాడో చూస్తాను, నేను అందరినీ కూడాను నేను వధించేస్తాను. మృదుర్హి పరిభూయతే. లోకం ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటే సరే ఎవడైనా ఏదైనా చేస్తూనే ఉంటాడు. ముడ్డి కింద పేట కూడా లాక్కెడతాడు. ఆయన అన్నాడు మాకుడు కూడాను, ఎందుకోసం అంటే చంద్రగ్రహణాలు ఎక్కువ వస్తాయన్నాడు. చంద్రుడు మెత్తగా ఉంటాడు కనుక. సూర్యగ్రహణాలు రావు, కరకరలాడుతుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళలేరు ఎవరు. మృదుర్హి పరిభూయితే ప్రోత్సాహితో ఎంకైకయ్యా సదుష్టో ఇదివా యతనస్పిత అమిత్రభూతో నిస్సంగా వధ్యతామితి. ఇప్పుడు ఆయన పట్టేయండి, అసలు చూస్తాను, ఆయన ముందు లాగేస్తాను నేను. అది తండ్రిరా అంటే, తండ్రిరా మరొకడా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అన్నాడు. గురువురు పేవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అక్రమంగాను అనవసరంగాను ధర్మానికి విరుద్ధంగాను పొరపాటు చేసినటువంటి వాడి తండ్రినా మరొకడైనా ఎవరైనా సింధించవచ్చు. కనుక మరి ఆయన నా బలమేమిటో, నా సామర్థ్యం ఏమిటో నేను చూపిస్తాను ఇప్పుడు. నేను తయీవిచమయా కృత అనుత్తమం కాశ్యశక్తి శ్రీయం దాతుం భరతాయ హరిశాసన. నిన్ను కాదని చెప్పి భరతుడికి రాజ్యం ఇస్తాడా? జరిగే పనేనా అది? చూసుకొని ధనుర్బాణాలు తీస్తున్నా. ధనుస్సుతో ఒట్టు. వాళ్ళు ఎప్పుడు ధనుర్బాణాలతో ఒట్టు అంటారు. బ్రాహ్మణులేమో జంజం తీసి ఒట్టు అంటారు. బ్రాహ్మణులు లోకరీతి. దీప్తిమగ్నమరణ్యం వా ఇది వా రామ ప్రవేక్షతి ప్రవిష్టం తత్ర మాన్ దేవి త్వం పూర్వమధారయ. అసలు రాముడే కనుక ఇక్కడ లేకపోయినట్లయితే, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళిపోయినట్టయితే, నేను ఇక్కడ ఉంటానని అనుకోమోక అరణ్యంలో పెడతాను, అగ్నిలో ప్రవేశిస్తాను, అసలు ఎవరూ ఉండరు, అందరూ కూడా నశించిపోతారు. రాముడంటే అందరికీ అంత అభిమానం. హరాంబీర్జా దుఃఖంతే తమస్సూర్యైవోదితం. సూర్యుడు రాగానే ఎప్పుడైతే చీకటి పోతుందో అట్లాగే నా పరాక్రమం చేత అన్నీ కూడా నశించిపోతాయి అని చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఈ మాటలన్నీ విన్నాడు రాముడు. అప్పుడు అన్నారు, నాయనా అలాగా మాట్లాడమోక. తల్లి కూడా చాలా మాటలు ఇట్లాగే మాట్లాడింది. ధర్మజ్ఞ ఇది ధర్మిష్టో ధర్మం జరుమృహసిచ్చి శుశ్రూషమామిహస్తం త్వంచర ధర్మం అనుత్తమం అంటూ ఆవిడ లక్ష్మణస్వామిని ఓదార్చాడు అలా మాట్లాడద్దని. తల్లి మాట్లాడుతూ ఆవిడంది, నాయన రామ, నువ్వు పని చేయపోని. ఆవిడకి వాళ్ళ అబ్బాయికి రాజ్యం ఇచ్చుకోవాలి అనే ఉద్దేశంతో నీకు రాజ్యం లేకుండా చేయాలని ఆవిడ ప్రయత్నం చేసింది. సరే, ఇచ్చుకోమను. నువ్వు అరణ్యాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు నాకు తెలియగలుగుతా? నాకు సేవ చేస్తూ నా దగ్గర ఉండిపోరా. యథైవ రాజ్యా పూజ్యస్తే గౌరవేణ తథాఖ్యం. నా మాట మాత్రం నీకు గౌరవం, నా మాట మీద నీకు గౌరవం లేదా? నాన్నగారు ఎంతో, నేను కూడా అంతే కాదురా నీకు. కాబట్టి త్వద్వియోగాన్నమే కార్యం, నువ్వు లేకపోతే నేను జీవించను రా.
అది విషం తాగి మరణించటం మంచిదేమో కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను ఆయన. ప్రాణాపాయం ప్రాణాలని విడిచిపెట్టమన్నా విడిచిపెడతాను కానీ నిన్ను మాత్రం చూడకుండా ఉండలేనురా. అతస్వం ప్రాప్స్యే పుత్రాంధ్రయం లోకవిశ్వతం బ్రహ్మహత్యామివా ధర్మాతు సముద్ర సరితాంబుతి. ప్రపంచంలో కొన్ని దృష్టాంతాలు చెప్పింది ఆవిడ. ఎప్పుడో పిప్పలాదుడని ఎవరో ఏదో కొన్ని దోషాలు వస్తే బ్రహ్మహత్యా పాపం సంక్రమిస్తుందని సముద్రుడు ఆయన్ని చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే ఇంకా కొన్ని కొన్ని దృష్టాంతాలు కూడా చెప్పింది. కాబట్టి తల్లి మాట విలువిచ్చినటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతూ ఆవిడ కొన్ని కొన్ని వాక్యాలు చెప్పి ఋషినాచా పితృవాక్యం కుర్వతా వ్రతచారిణ గౌరవత జానతా ధర్మం కండునా విపశ్చిత. కండు అనే మహర్షిట ఆయన కూడా తల్లి మాటకి ప్రాముఖ్యం ఇచ్చాడు. జమదగ్ని రేణుకుని ఆవిడ గౌరవించాడు. ఇలా ఏవో కొన్ని కొన్ని మాటలన్నీ చెప్పింది ఆవిడ. కాబట్టి ప్రస్తుతం తండ్రి గారి మాటలు మనం ఆలోచించాల్సిన విషయం కానీ పెద్దగా విశ్వసించాల్సినదిగా కనపడటం లేదు కనుక నువ్వు నా మాట విని ఇక్కడే ఉండు. నాహం ధర్మం అపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే పూర్వేరే భవిప్రేతో గతో మార్గోనుగమ్యతే. నువ్వు నన్ను సేవిస్తూ నా దగ్గరే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని ఈ రకంగా మాట్లాడింది. దానిపైన ఇంతవరకు రాముడు చెప్పిన తర్వాత కౌశల్య మాట్లాడింది, లక్ష్మణస్వామి మాట్లాడారు. వీళ్ళు ఉభయులకి సమాధానంగా మళ్ళీ తిరిగి రాముడు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, మమ మాతృ మహాదుఃఖం అతులం శుభలక్ష్మణ అభిప్రాయం విజ్ఞాయ సత్యస్య సమస్య. లక్ష్మణ ఓ పని చేయి, నువ్వు నాన్నగారిని ఎలా దూషించొద్దు, అమ్మగారిని మనం దూషించొద్దు, ఎవరిని దూషించకూడదు. నువ్వు అమ్మని సేవ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండు, ఇక్కడే ఉండు. అందువలన ధర్మాన్ని ఆచరించడం ఉత్తమమైనటువంటి మాటలు. తల్లైనా తండ్రైనా ఎవరైనా ఇద్దరూ సమానమే మనకి. తండ్రి గారు చెప్పారు, సరే మనం ఏం చేస్తాం దానికి అని ఈ రకంగా తల్లైనా తండ్రైనా బ్రాహ్మణోత్తముడైనా ఏదో ఒకరు గురువైనా అలాంటి వాళ్ళ మాటల మీద విశ్వాసం ఉంచాలి అని శాస్త్రాలు కనపడుతున్నాయి. అందువలన తండ్రి గారి మాటను అతిక్రమించి నేను అరణ్యాలకు వెళ్ళకుండా ఉండడం అనేది జరగదు అని ఆయన యొక్క భావాన్ని నిర్దుష్టంగా చెప్పేశాడు. తర్వాత మళ్ళీ తిరిగి మాట్లాడుతూ తల్లితో ప్రాధేయపడుతున్నాడు, అమ్మ అనుమన్యస్మాన్ దేవి గమిష్యంతమితోవనం ఆశాపితాసి మమ ప్రాణే కురు స్వస్తినానిమే. నేను ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. నాన్నగారు చెప్పిన మాట ప్రకారంగా నేను అరణ్యాల్లోకి బయలుదేరుతున్నాను. నువ్వు అనుగ్రహించు, అనుమతించు, నన్ను అవకాశం ఇప్పించు. తీర్ణ ప్రతిజ్ఞస్తం వనాత్ పునరేష్యామ్యహం పురీం. 14 సంవత్సరాలు ఇంతే కదా, మళ్ళీ నేను రాకపోతానా? వస్తాను. అనవసరంగా దుఃఖపడద్దు. నువ్వు అనవసరంగా దుఃఖపడి ఏదో అనారోగ్యాన్ని గురిగిపోయి ఇలాంటివన్నీ చేయొద్దు అని ఈ రకంగా చెబుతున్నాడు. లక్ష్మణస్వామితో కూడా లక్ష్మణుడు ఇక్కడ ఉంటాడు, జానకి కూడా ఇక్కడే ఉంటుంది. సుమిత్ర, లక్ష్మణుడు, జానకి అందరూ కూడా ఉండండి, నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. తండ్రి గారు నన్నే కదా అరణ్యాల్లోకి వెళ్ళమని చెప్పింది. ఆ కారణం చేత నాదే అరణ్యవాసం అనే కర్తవ్యం నాది కానీ ఇంకోటి ఎవరిది కాదు కదా అని అంటూ ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడాడండి. యథ ఇవతే పిత పుత్రపిత తథాహం గురు స్వధర్మేణ సుహృత్వయ నత్వానుజానామి నమాం విహాయ దుఃఖిత అర్హసి గంతుమేవం. అబ్బాయి, నాన్నగారు ఎంతో నేను కూడా అంతే. నాన్నగారు వెళ్ళమన్నారు, నేను వద్దంటున్నా. ఆయన మాటకి ప్రాముఖ్యం ఇస్తావా, నా మాటకు ప్రాముఖ్యం ఇస్తావా? ఇది చాలా బాగుందండి. ఏం చేయాలో తెలియదు. తండ్రిని కాదంటానికి వీల్లేదు, తల్లిని కాదంటానికి వీల్లేదు. కిం జీవితేన ఇహమైన త్వయా మే లోకేన కిం వావ్య సథయామృతేన
నువ్వు లేకపోతే నా జీవితమే అనవసరం రా. ప్రపంచకంలో శ్రేయస్సు అనేటటువంటిది సంతానం, గృహస్థాశ్రమంలో ఉన్నవారికి సంతానం ముఖ్యం కదా. అలాంటి నీవు నాకు కుమారుడు అయి పుట్టిన తర్వాత మరి నువ్వు లేకుండా నేను జీవించడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి దుర్భరమైన జీవితం అయిపోతుంది నాయన. ధర్మార్థకామాఖలు తాత లోకే సమీక్షిత ధర్మఫలోదయేష్ తే తత్రతే సర్వేశ్వర సంశయం మే భార్యే వశ్య అభిమత సుపుత్ర. లోకంలో ధర్మము, అర్థము, కామము ఈ మూడు త్రివర్గాలు అంటారు. ఈ మూడు తప్పకుండా వాటి ఫలాలు సిద్ధిస్తాయి వాటిని ఆచరించినట్టయితే. లోకంలో అన్నిటికంటే ధర్మం చాలా గొప్పది. కాబట్టి ఎప్పుడైతే మనకి ధర్మాన్ని ఆచరిస్తున్నామో మిగిలినంతా మనకి స్వాధీనంలో ఉంటుంది. భార్య స్వాధీనంగా ఉన్నటువంటి వాడికి గృహస్థాశ్రమం ఎంత గొప్పగా నడుస్తుందో అట్లా జీవితం పెడుతుంది ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చి నడుస్తున్నటువంటి వాడికి అని. గురుశ్రాజా పితాచ వృద్ధ క్రోధాత్ ప్రహర్షాదివాచ్య కామాత్. ఏమో ఆయన ఏ కారణంగా అన్నాడో, కోపంతో చెప్పాడో లేకపోతే కామంతో మాట్లాడాడో ఏమిటో మనకు అర్థం కాలేదు కదా. ఇంకా ఇంతవరకు విషయం తెలియదు కదా. నీతో ఆయన ముఖాముఖిగా మాట్లాడలేదు కనుక నువ్వు వెళ్ళొద్దు, నా మాట విను, ఇక్కడే ఉండు అని ఆవిడకు ఉండేటటువంటి భావంతో ఆవిడ మాట్లాడారు. కానీ అతను ఈ మాటలన్నీ కూడా లెక్క చేయలేదు. తండ్రి గారు చెప్పింది కరెక్ట్ అయిన విషయం, వారి మాట మీదే గౌరవం నాకు ఉంది, అందరికీ కూడా ఆయన శాసకుడు, నువ్వు కూడా ఆయన మాట వినవలసిన దానివే కానీ ఆయన్ని తిక్రమించే వాళ్ళు ఎవరూ లేరు కనుక నువ్వు కూడా అట్లా అనద్దు, నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ రకంగా నిశ్చయించుకుని బయలుదేరబోతున్నాడు రాముడు. ఆ సమయంలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ అన్న, అసలు చాలా దుర్మార్గంగా ఉంది, ఇది చాలా తప్పుగా ఉంది అని ఎంతో దుఃఖ ఆవేశంలో ఉన్నాడు. అతనికి దుఃఖం ఆగటం లేదు. ఇంత దుర్మార్గంగా ఉందా? ఒకవేళ ఏదైనా భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాజ్యం అతనికి ఇవ్వదలుచుకున్నాను అని ముందే ఆలోచించుకుని నీకు ఈ మాట చెప్పకముందే వాళ్ళు ఏదైనా అనుకుంటే బాగుండేదేమో. నీకు మాట చెప్పి అందరినీ పిలిపించి రాజులందరూ వస్తున్నారు, జనమందరూ వస్తున్నారు, ఇటువంటిప్పుడు హఠాత్తుగా నీకు ఈ రాజ్యం ఇవ్వను, భరతుడికి పట్టాభిషేకం, ఏం మాటరా ఇవి, ఇలాగైనా ఉండేది. సౌమిత్రేయో అభిషేకార్థేమో సంభార సంభ్రమ. వెంటనే అప్పుడు అన్నాడు, పోన్లేరా వచ్చినాయేవో వచ్చినాయి, ఇవన్నీ నా పట్టాభిషేక రాజ్య పట్టాభిషేకం కోసమని వినియోగించడం కోసమని నాన్నగారు తెప్పించారు. ఇప్పుడు పని చేద్దాం, వేట్లతోనే అరణ్య పట్టాభిషేకం రా, అరణ్యంలో వెళ్ళటం కోసం పట్టాభిషేకం కింద ఉపయోగించుకుందాం, ఇంకా అంతకంటే చేసేది ఉంది అని మాతామేషాశ్చాదిధానశ్చాత రసవిశంకా తథాకురు. అమ్మగారికి మరొక భావం కలగకుండా ఉండడానికి ఏం చేస్తే అది చేద్దాం. ఒక పని చేద్దాం ఏమిటి, మళ్ళీ ఈ సంభారాలన్నింటితో నాకు కనుక పట్టాభిషేకం చేస్తే ఈ పట్టాభిషేకం అరణ్యాల్లోకి వెళ్ళటానికా లేకపోతే రాజ్యం చేయటానికా అని మళ్ళీ అమ్మకి అనుమానం వస్తుందేమోరా. వద్దులే, మనకెందుకు వచ్చింది. పైగా ఇంకోటి, నాకు రాజ్యాధికారం లేదు, భరతుడికి రాజ్యాధికారం ఉంది అని చెప్పేశారు. చెప్పిన తర్వాత రాజు కాని వాడికి ఈ సంభారాలు ఏమిటి అసలు నాకు తెలియగలుగుతా. ఇది మహారాజుకు యోగ్యమైనటువంటి సంభారాలు కానీ ఎన్నో ఛత్రం, చామరం, వింజామరం మొదలైనవి, శంఖం, చక్రం, అబ్బో ఎన్నో తెప్పిస్తారు కదా. అవన్నీ రాజుకు యోగ్యమైనటువంటివి కానీ రాజు కానివాడికి ఇవి తగవు కదా. నేను ప్రస్తుతం రాజు కాదు, కానటువంటి నాకు ఇవన్నీ ఎందుకు, ఈ గంగోదకాలు ఏమిటి, ఈ సముద్రోదకాలు ఏమిటి, ఇవన్నీ నాకు అనర్హం కదా. వద్దులే, నా దారిని నేను పోతాను అని ఈ రకంగా మనం ఏదైనా మరో రకంగా ఆవిడకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాము అని అమ్మ అభిప్రాయపడుతుందేమో. వద్దులే నాయన. సత్యశ్రద్ధ సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమ
పరలోక భయాద్భీతో నిర్భయోష్టి పితామమ. దానివల్ల నాన్నగారికి మళ్ళీ ఎటువంటి అభిప్రాయం వేరవుతుందో, ఇదంతా లేనిపోయినటువంటి మనం విపరీతార్థాలకు దారితీస్తుంది, వద్దన్నాడు. సరే అయితే ఏం చేద్దాం అంటే, ముందే ఈ భరతుడు రావటానికి ముందుగానే, ఈ పట్టాభిషేకం జరగడానికి ముందుగానే నేను అరణ్యాల్లోకి ఇప్పుడే బయలుదేరుతాను అని అన్నాడు. మై చీరాజన సరే జటామండలధారిణి గతేరణ్యంకైకే ఈ భవిష్యత్ మనస్సుఖం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ మాట ఇందాకే చెప్పింది. నువ్వు ఎంత తొందరగా వెళితే ఇక్కడి నుంచి మంచిదని చెప్పింది ఆవిడ నాకు. పైగా నారబట్టలు కట్టుకుని, నా చీరధారలు ధరించి నారచీరలు కట్టుకుని, నారబట్టలు కట్టుకుని, జటలు ధరించి నేను అరణ్యాల్లోకి వెళ్ళాలి. అలా వెళుతూ ఉంటే చూసి ఆనందిస్తుంది ఆవిడ మనస్సు. పోనీ అట్టగే చేస్తాను, ఇప్పుడు ఏం పోయింది ఏంటోను అని ఈ రకంగా అన్నాడండి. నచనార్హామి సంక్లిష్టం ప్రతిష్టామి మాచరం. ఆవిడ మనస్సుకి బాధ కలిగే పని నేనేం చేయనురా. నాన్నగారు పక్కనే ఉండగా చెప్పింది. నాన్నగారికి అసమ్మతమైతే ఎందుకు ఇలా చెబుతున్నావని నిషేధించాలి. అది వరాలని చెప్తోంది. పైగా వరాలేమో ఇస్తాననేమో వాగ్దానం చేశాట. అవి ఇచ్చి తీరవలసిందేను. అందుకోసమే ఆయన ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. కాబట్టి ఇదంతా ఆయన కూడా సమ్మతమై ఉంటుంది అని ఈ రకంగా మాట్లాడాడండి. తర్వాత కృతాంతస్యే సౌమిత్రే అష్టవ్యో మత్ప్రవాసనే. నాకు ఒకటి అనిపిస్తుందిరా లక్ష్మణ, అది నాన్నగారి దోషం కాదురా, అమ్మగారి దోషం కాదు. అదేదో నా దోషమా ఏమో తెలియట్లేదురా. ఇది దైవం ఏదో ప్రతికూలంగా ఉందిరా. ఇప్పటిదాకా రాజ్యపట్టాభిషేకం చేస్తాను అని సర్వసన్నాహాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆగిపోయింది అంటే ఇదేదో దైవం ప్రతికూలంగా ఉంటుందేమో అని అనిపిస్తోందిరా నాకు అనే నేను అనుకుంటున్నాను. దైవాన్ని మనం ఎవరం కాదనలేం కదా అని కైకేయ్యా ప్రతివత్తిరిహి కథం స్యా నోమపీడనే. ఆవిడ కూడా నా పట్ల విపరీత భావంతో ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదురా. కాబట్టి ఇది ఎవరికీ తెలియనటువంటి దైవం ఏదో హఠాత్తుగా ఇప్పుడు నాకు అడ్డం పడి ఉంటుంది. అందువల్లనే ఇలాంటి భావాలన్నీ కూడా ఏర్పడ్డాయి. జానాసి హీతా సౌమ్య నమాతుషు మమాంతరం. కౌశల్య కానీ, కైకేయి కానీ, సుమిత్ర కానీ అమ్మలు నా విషయంలో ఎన్నడూ ఎప్పుడూ కూడాను వ్యతిరేక భావంతో ఉన్నట్టుగా నేను గుర్తించలేదు. నాకు కూడా వాళ్ళ ఎందు గౌరవం ఉంది. నేను ఎన్నడూ కూడాను వాళ్ళ పట్ల వ్యతిరేక భావం కలవాడిని కాదే. స్వభిషేక నివృత్త్యర్థై ప్రవాసార్థైర్వచో దుర్వచై. ఆవిడ మాట్లాడిన మాటలు చాలా కర్ణకఠోరంగా మాట్లాడిందిరా నాయన. ఆ మాటని నువ్వు వినలేదు, నీకు తెలియదు. పట్టాభిషేకం నాకు కూడదు, తగదు, చెయ్యటానికి వీల్లేదు అని చెప్పడం కోసమని ఆవిడ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. కథం ప్రకృతి సంపన్న రాజపుత్రికి తథాగుణ. అమ్మ కూడా మహారాజు కుమార్తె కానీ మామూలు స్త్రీ కాదే, కేకయ్య మహారాజు గారి కుమార్తె కదా. ఆవిడ భర్త పక్కన ఉండగా నాన్నగారు పక్కన కూర్చుని ఆయన కాదనకుండా ఉంటున్నప్పుడు నాతో ఈ మాటలన్నీ మాట్లాడింది అంటే దీన్ని బట్టి మరి ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా తెలియట్లేదురా. ఇది అచించంతో దైవం భూతే శ్వపి నహన్యతే వ్యక్తం మయి తస్యాంచ పతిత్వచ విపర్యయ. ఇది కేవలం దైవమేరా, ఏదో దైవం అడ్డపడుతోంది అంతే. అది నాకేం తెలియట్లేదు, అర్థం కావట్లేదు అని అంటూ ఈ రకంగా అన్నారు. కశ్చిత్ దైవేన సౌమిత్ర యోద్ధముత్సహదేమ. దైవంతో వ్యతిరేకంగా మనం వ్యవహరించగలమా? ఏం చేస్తాం? ఎవరికైనా తప్పదు కదా. యశనగ్రహణం కించిత్ కర్మణో అన్యత్ర దృశ్యతే. ఎవరికైనా ఇటువంటి దుస్థితి రావచ్చు. సుఖ దుఃఖాలు ప్రపంచంలో అందరికీ ఉంటాయని ఆయన కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. భయం కానీ, కామం కానీ, క్రోధం కానీ, లాభాలు ఇలాంటివన్నీ కూడాను దైవానుగుణంగా జరుగుతూ ఉంటాయిరా. ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటాయని ఆయన మనం ఏం చేయలేం దానికి అని యచ్చా అకించిత్ తథాభూతందను దైవస్య కర్మతతో. మొత్తం దైవం మీదే నడుస్తోందని నేను అనుకుంటున్నాను రా. మహాత్ములు చాలామంది
అనేక మంది మహర్షులు అనేక రకాల విఘ్నాలు పొందారు తపస్సు చేసుకుంటూ ఉంటే. అదంతా దైవ విఘ్నం. అలాగే విశ్వామిత్ర మహర్షి ఆయన చేసిన తపస్సుకి ఒక హద్దుంది. అసలు ఒక దిక్కున ఒక రకమైనటువంటి ప్రతిబంధకం వచ్చింది, దైవం చేసినటువంటి ప్రతిబంధకం అది. దాన్ని కాదన్నాడు, ఇంకో పక్కకు వెళ్ళాడు. అక్కడ ఒక రకంగా మళ్ళీ ఇంకో ప్రతిబంధకం, మరో ప్రతిబంధకం. అలా దైవం ప్రతిబంధకాలు కలగజేస్తున్నా దాన్ని అతిక్రమించాడు. అట్లా లోకంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి నాయన. ఉత్సృజిత నియమాన్ తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యభి. ఒకప్పుడు కామావేశంతో కానీ క్రోధావేశంతో కానీ కొన్ని చిక్కులు పడుతూ ఉండడం అనేది లోకంలో కనపడుతున్నాయి నాయన. అసంకల్పితమే ఎం కస్మాత్ ప్రవర్తతే నివీర్త ఆరంభం ఆరబ్ధవ్యం ఆరబ్ధందన దైవస్య కర్మతతో. సంకల్పం చేయకపోతే మనం అనుకో, సంకల్పం చేశాడు నాన్నగారు, అది ఆరంభించడానికి కూడా ప్రయత్నాలన్నీ పరిపూర్ణం అయిపోయినాయి. చివరి సమయం రా, ఇప్పుడు హఠాత్తుగా అయిపోయిందంటే నేను అనుకోవడం దైవమే అని నేను అనుకుంటున్నాను అబ్బాయి అని దైవానికి ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడారు ఆయన. ఏతత్వయా బుద్ధ్యా సంరబ్ధ ఆత్మానమాత్మన వ్యాహతే అభిషేకే మే పరితాపో న విద్యతే. అందుకోసం నేను దీని గురించి ఏం బాధపట్టలేదన్నారు ఆయన. ఎందుకంటే సంతా సిద్ధమైపోయి ఆగిపోవడం అనేది దైవమే కాబట్టి మనం దాని గురించి విచారించి ఉపయోగం లేదురా అని ప్రతిసంహారయ క్షిప్రం అభిషేచనకి క్రియా ఏమిరేవకటేశ్వరవైరభిషేచన సంభృతై మమ్మ లక్ష్మణ తాపస్యే వ్రతస్థానం భవిష్యది. పోతే మరీ కాదనుకుంటే నేను వీటతో గంగోదకాలతో వీటతో నేను స్నానం చేసి అరణ్యాల్లోకి ప్రవేశించవలసి ఉంటుంది తప్ప అని అట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. అయినా అది వద్దులే అనుకుని మళ్ళీ ఒకసారి కూడా అనుకున్నాడు ఆయన. ఇంకొక మాట కూడా చెబుతాను ఆయన నీకు. మాచలక్ష్మణ సంతాపం కార్షియే లక్ష్మీ విపర్యే. రాజ్యలక్ష్మి నాకు సంక్రమించలేదు అని నువ్వేమి బాధపడమోక. నాకు రాజ్యమైనా ఒకటే వనవాసమైనా ఒకటేనన్నాడు ఆయన. రెండింట్లలో నాకు ఏది తేడా లేదన్నాడు. అంత నిర్లిప్తంగా ఉన్నటువంటి వాడిని ప్రపంచంలో ఎక్కడా చూస్తాం అసలు. ఈ మాటలన్నీ విన్నటువంటి లక్ష్మణస్వామి ఏం చెప్పాలో తోచలేదు. తలకాయ వంచి ఆయన దుఃఖం అనుభవిస్తూ బుసలు కొడుతున్నటువంటి పాములాగా మనిషి చాలా దుఃఖం అనుభవిస్తున్నాడు. అగ్రహస్తం విధూన్వన్ను. సరే కానీ మనం ఏం చేస్తాం అని అనుకుంటూ అయినా ఒక్క మాట చెబుతాను నేను అని ఒక భావాంగ మీద మాట్లాడుతున్నాడు. లోకంలో మరి దైవమా పురుషకారమా అనేటటువంటి రెండు నిర్ణయాలు ఉన్నాయి. మీరు దైవాన్ని గురించి గొప్పగా చెప్పి దాన్ని మనం ఏం చేస్తానులే అనంటూ దైవానికి ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడినట్టుగా కనపడుతోంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే పురుషకారం చాలా గొప్పది, దైవం ఏం చేస్తుంది, దైవం అకించిత్కరం, ఏమీ చేయలేదు. కావాలంటే ఇప్పుడు చూసుకొని నేను చేయమంటే ఒక 5 నిమిషాలు ధనుర్బాణాలు తీసుకుని మొత్తం ఏం జరుగుతుందో నేను ఆలోచిస్తాను. అప్పుడు దైవం ఏమొస్తుందో పురుషకారం జరుగుతుందో దేని బలం ఏమిటో చూస్తాను నేను అని అంటూ దైవం పురుషకారేణ సమర్థం ప్రబాధితం నా దైవేన విపన్నా పన్న పురుషో శిరసోపిసి అవసీదతి. పురుషకారం అనేటటువంటి చాలా గొప్పది, దైవం ఏం చేయలేదు పురుషకారం ముందు. పురుషకారం చాలా గొప్పది కదా, కాబట్టి ఆ పురుషకారం ఏమిటో నేను చూపిస్తాను ఇప్పుడు కొద్దిసేపట్లో. దైవమానుషయోరజ్య వ్యక్తిర్భవిష్యతి. దైవము పురుషకారం ఈ రెండింటిలో పురుషకారం యొక్క మహిమ ఏమిటో నేను చూపిస్తాను. నా పౌరుషం ఒకటి అందరూ కూడా చూస్తారు. నువ్వు అంగీకరిస్తే పట్టాభిషేకం నీకు జరుగుతుందో భరతుడు జరుగుతుందో తేలిపోతుంది, ఇప్పుడు చూసుకో అన్నాడు ఆయన. అంటే అవకపాలా సంస్థాస్తే నాద్య రామాభిషేచనం నచకృత్స్నా త్రయోలో కానిహన్యుక్కిం పునఃపిత. నేను కనుక తలుచుకున్నట్లయితే నా ధనుర్బాణాలకి లోకాలన్నీ కూడాను ఎగిరిపోతాయి, దేవతలందరూ దిగొస్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఒప్పుకుంటారు. తండ్రి అప్పుడు ఏం చేస్తాడురా? ఇదంతా కూడా ఒక కల్పన, కానీ ఇదేమీ సరైనటువంటి విధానం కాదు. అడిగేవాళ్ళు లేరు,
దానికోసం ప్రయత్నాలు చేసేవాడు లేక ఆవిడ తోచినట్టుగా మాట్లాడితే అందుకోసం నాన్నగారు అట్లా ఒప్పుకోవడం అనేది ఉందే, ఇదంతా ఏం బాగులేదు. ఏ వివాస స్తవారణ్యే మిథో రాజన సమర్థిత అరణ్యేతే ప్రపశ్యంతి చతుర్దశ సమాసత. వీడు నిన్ను అరణ్యాల్లోకి పంపించారనుకో, 14 సంవత్సరాల దాకా నువ్వు రావు కదా, ఆ తర్వాత వీళ్ళంతా ఉంటారంటాం. అసలు వీళ్ళు ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియదు కదా మనం. కాబట్టి ఇది పౌరుషం నేను ఇప్పుడే చూపిస్తాను. 14 సంవత్సరాల అరణ్యంలో ఉండటం ఏమిటిరా, అర్థం కావట్లేదు. కాబట్టి లోకంలో తండ్రి అనేవాడు పెద్దవాడైతే కుమారుడికి రాజ్యం ఇచ్చి అరణ్యాల్లోకి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళడం అనేది మర్యాద. అది కదా ఇక్ష్వాకు వంశంలో రాజులందరూ చేసిన పని. అటువంటి దాంట్లో నీకు రాజ్యం ఇవ్వకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం, అదేమో కైకేయి చెప్పడం, ఆయన కాదనకుండా ఉండడం, నువ్వు దాన్ని నేను పరిపాలిస్తానంటాం, నాకేదేం బాగులేదన్నాడు లక్ష్మణస్వామి.